సతీమూర్తి గారు, ఆ స్థాయికి ఎందుకు దిగజారారు? ఇప్పుడు సరే గవర్నమెంట్లు రాజకీయాల్లో రకరకాల కక్షలు కోపాలు ఉండొచ్చు, కానీ ఐపీఎస్లు అయ్యి ఉండి అంత పెద్ద డిపార్ట్మెంట్స్ అంత పెద్ద చట్టాన్ని భుజాన మోస్తున్న వాళ్ళు ఈ స్థాయికి ఎందుకు దిగజారి కుట్ర చేసేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? అంటే వాళ్ళ మీద ప్రెషర్ ఉంది, బాగా ప్రెషర్ ఉంది. ప్రెషర్ ఉన్నంత మాత్రాన వాళ్ళు చేయాలనేవి లేదు కదా, లేదు. కానీ ఇక్కడ ఆ విధంగా చేసేలాగా ఆఫీసర్లని మౌల్డ్ చేసుకున్నారు. ఆఫీసర్లు కూడా మౌల్డ్ అవ్వడానికి సిద్ధపడ్డారు. అంటే కొంతమందినేమో బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకున్నారు, కొంతమందిని బెదిరించి లొంగ తీసుకున్నారు. ఇది దీనికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారం. ఉద్దేశపూర్వకంగానే చేశారు. కొంతమంది ప్రేమ, లవ్ అండ్ ఎఫెక్షన్, లేకపోతే యువతల వాళ్ళ మీద ద్వేషము, లవ్ అండ్ ఎఫెక్షన్, ప్రేమ కారిపోతూ కొంతమంది వాలంటరీగా సహకరించారు. ఇక్కడ ఏంటి అంటే ఈ కేసుకు సంబంధించి ఇది మొత్తం కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు అంటానికి చంద్రబాబు నాయుడికి బెయిల్ వచ్చిన రోజున అప్పటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు వింటే చాలు ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు అనేది అర్థమైపోతుంది. బెయిల్ వచ్చిన తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి చాలా అసలు ఒక ఆవేశంతో మాట్లాడాడు. అసలు బెయిల్ ఎట్లా ఇస్తారు అన్నట్టు కోర్టుల్ని ఆక్షేపిస్తున్నట్టుగా ఆయన మాట్లాడాడు. అంటే అంత ఉక్రోషం ఎందుకు? అంత ఒక ఆఫీసర్కి ఒక కోర్టులో వాదించాల్సిన ఒక అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్కి అంత ఆవేదన ఎందుకు వచ్చింది అనేది చూసుకుంటే, అర్థం చేసుకుంటే వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉందనేది, అంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇచ్చాడా లేకపోతే త్రూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెషర్ ఇచ్చాడా, ఎట్లా జరిగిందనేది మనం చూసుకుంటే ఒక వీళ్ళ మీద అయితే ప్రెషర్ ఖచ్చితంగా ఉన్నది. చంద్రబాబు నాయుడిని బయటికి రాకుండా చెయ్యాలి అనేది మాత్రం మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టే ఎట్లా బంధించి ఉంచాలి అనే దాని మీద పెద్ద ఎక్సర్సైజ్ జరిగినట్టుగా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పివి రమేష్ గారు ఆ రోజున స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్గా ఉండి ఆయన ఆ రోజునే చెప్పాడు, ఆ రోజునే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడే వచ్చి చాలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. అసలు మామూలుగా అప్పుడు మొదట్లో ఫస్ట్ కేసు స్టార్ట్ అయినప్పుడు కేబినెట్ అప్రూవల్ లేదు అని ప్రచారం చేశారు. అవును, కేబినెట్ అప్రూవల్ లేకుండా కేబినెట్ అప్రూవల్ లేదు దీనికి, చంద్రబాబు నాయుడు లోకేష్ చేశారు, వీళ్ళు కలిసి చేశారని చెప్పారు. కేబినెట్ అప్రూవల్ లేకుండా బడ్జెట్లో ఎట్లా పెడతారు? బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే పెడతాడు, ఆయన పెడతాడు. అవును, మరి వాళ్ళు పెడతారు కాబట్టి వీళ్ళు కూడా పెట్టారు అనుకున్నారు, నమ్మించే ప్రయత్నం చేశారు. అసలు ఇంకొక ప్రధానమైన విషయం, ఆ రోజున చీఫ్ సెక్రటరీగా ఐవైఆర్ కృష్ణారావు గారు ఏ స్టేజ్లో కూడా